అర్జున్ సర్జా డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా హార్ట్ టచింగా లేకపోతే రొటీన్ ఫ్యామిలీ డ్రామానా? లెట్స్ ఫైండ్ అవుట్. సో ఫ్రెండ్స్, సీతాపయనం డైరెక్టర్ బై అర్జున్ సర్జా అండ్ ప్రొడ్యూస్డ్ అండర్ హిస్ బ్యానర్. హీరోయిన్గా ఐశ్వర్య రాయ్ అర్జున్ సీతా రోల్లో కనిపిస్తుంది. హీరోగా నిరంజన్ సుధీంద్ర నటించాడు. సపోర్టింగ్స్ రోల్స్లో ప్రకాష్ రాజ్, సత్యరాజ్ కోవై, సరళ లాంటి ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ ఉన్నారు. సో ఈ మూవీ ఫస్ట్ విశ్వక్సేన్కి పడాల్సింది, లేకపోతే రిజెక్ట్ చేశాడో ఏమో తెలియదు, కానీ విశ్వక్సేన్ మాత్రం ఈ సినిమా చేయలేదు. సో బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, సీత అనే అమ్మాయి లైఫ్ జర్నీ చుట్టూ తిరిగే ఎమోషనల్ డ్రామా. లవ్, ఫ్యామిలీ వాల్యూస్, సాక్రిఫైస్, మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కలిసి ఒక ఎమోషనల్ పయనం లాగా ఉంటుంది. సినిమాలో మెయిన్ ఫోకస్ ఏంటంటే ఫ్యామిలీ బాండింగ్ అండ్ రిలేషన్షిప్ ఇంపార్టెన్స్. లవ్ స్టోరీ కన్నా ఎక్కువ ఫ్యామిలీ ఎమోషన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చారని తెలుస్తుంది. సో ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి డీసెంట్గా స్టార్ట్ అవుతుంది. హీరో హీరోయిన్ మధ్యలో సీన్స్ క్లీన్గా, సింపుల్గా ఉంటాయి. కొన్ని ఎమోషనల్ సీన్స్లో కనెక్ట్ అవుతాయి, బట్ కొన్ని ప్లేసెస్లో నరేషన్ స్లోగా అనిపిస్తుంది. రొటీన్ ఫీలింగ్ కొంచెం కలుగుతుంది. సెకండ్ హాఫ్లో ఎమోషనల్ డ్రామా ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీ సెంటిమెంట్స్ సీన్స్ ట్రై చేశారు స్ట్రాంగ్గా ఇంపాక్ట్ ఇవ్వాలని. క్లైమాక్స్ మెసేజ్ బేస్డ్గా ఉంటుంది. ఫ్యామిలీ వాల్యూస్ గురించి క్లియర్గా మెసేజ్ ఇస్తుంది. కానీ స్క్రీన్ ప్లే కొంచెం టైట్గా ఉంటే ఇంపాక్ట్ ఇంకా బెటర్ ఉండేదని నా ఫీలింగ్. సో పర్ఫార్మెన్సెస్ వైజ్ ఐశ్వర్య అర్జున్ డీసెంట్ పర్ఫార్మెన్స్, ఎమోషనల్ సీన్స్లో ఓకే అనిపించింది. నిరంజన్ సుధీంద్ర సింపుల్ అండ్ నీట్ యాక్టింగ్. ప్రకాష్ రాజ్ అండ్ సత్యరాజ్ స్క్రీన్ ప్రెజెన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది, బట్ క్యారెక్టర్స్కి డెప్త్ కొంచెం తక్కువ ఉంటుంది. కోవై సరళ కొంచెం లైట్ మూమెంట్స్ ఇస్తుంది. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వస్తే మ్యూజిక్ ఎమోషనల్ సీన్స్కి సపోర్ట్ చేసింది, బట్ సాంగ్స్ మెమొరబుల్గా లేవు. సినిమాటోగ్రఫీ, క్లీన్ విజువల్స్, విలేజ్ అండ్ ఫ్యామిలీ సెటప్ బాగుంది. ఎడిటింగ్ కొంచెం స్లోగా ఫీల్ అవుతుంది. సో ఈ సినిమాకి పాజిటివ్స్ ఏంటంటే, ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా సేఫ్ మూవీ, ఎమోషనల్ అండ్ క్లీన్ కంటెంట్, వ్యాలంటైన్స్ డేకి సూటబుల్ లవ్ స్టోరీ డ్రామాగా సెట్ అవ్వచ్చు. సో ఈ మూవీకి నెగిటివ్స్ వచ్చేసరికి ప్రెడిక్టబుల్ స్టోరీ, స్లో నరేషన్, స్ట్రాంగ్ ఎమోషనల్ హై ఇంపాక్ట్స్ మిస్ అయ్యాయి అని నా ఫీలింగ్. సో ఈ మూవీకి నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి మూవీ అయితే నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. ఓవరాల్గా సీతాపయనం ఒక డీసెంట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. మాస్ ఆడియన్స్ కన్నా ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే సినిమా. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటే డిసప్పాయింట్ అవ్వచ్చు, కానీ సింపుల్గా చూస్తే ఓకే ఎక్స్పీరియన్స్. మై రేటింగ్ వచ్చేసరికి 3/5 ఫ్రెండ్స్. మీరు ఈ సినిమా చూసారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హానెస్ట్ తెలుగు మోర్ రివ్యూస్. అలాగే ఇవాళ నాది ఈ థర్డ్ మూవీ రివ్యూ ఫ్రెండ్స్. నా కష్టం నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కంఫర్ట్గానే ఉందిగా.